యాక్టివా ఇది మీటర్ ఇది సర్వీస్ సింబల్ సెట్టింగ్ చేస్తున్నానండి. చూడండి యాక్టివా BS6 ఓకేనా. ఇది మనం సెట్టింగ్కి వెళ్ళి మనం కిలోమీటర్ ఉంటుంది 5000 కిలోమీటర్ వరకు మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. అది సర్వీసింగ్ అనమాట. 5000 కిలోమీటర్ 6000 వరకు మనం సెట్టింగ్ చేయాలి. చేసామనుకో మనకు సర్వీస్ సింబల్ పాన సింబల్ అనేది చూపెట్టదు. ఓకేనా. మనం ఇప్పుడు సెట్టింగ్ చేస్తున్నాం 6000 వరకు, లేకపోతే 5-6 నెలల వరకు మళ్ళీ సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. 6 నెలలు కానీ ఇప్పుడు 6 నెలలు పెట్టినాం అనుకో 6 నెలలకు సింబల్ పెడుతుంది కొంచెం బండి తిరగకపోతే. ఓకేనా. ఇంకా మనము ఇలా అది మీటర్ సెట్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు ఏమైనా ఉంటాయి అది ఆరెంజ్ కలర్ లైట్ ఉంటుంది కదా సింబల్, వాళ్ళు వచ్చినా కూడా షోరూమ్ తీసుకురావాల్సి వస్తుంది. ఓకేనా. ఆ సింబల్ వచ్చినా షోరూమ్ తీసుకురావాలి. కొంతమంది తెలియక ఇంజన్ సింబల్ వస్తుంది అంటారు బయట మెకానిక్లు. అట్లా ఏం కాకుండా అది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు తెలిసే వాళ్ళు. మనకు యాక్టివ్ అంటే మైలేజ్ ఉంటుంది కదా, యావరేజ్ మైలేజ్ సెట్టింగ్ కూడా ఇలా చూపెడతారు అనమాట. కొంతమందికి మీటర్కు ఆన్ చేసుకుంటారు, కొంతమంది ఆఫ్ చేసుకుంటారు, కొంతమంది తెలియదు అనమాట యావరేజ్ మైలేజ్ది. ఓకేనా. యావరేజ్ మైలేజ్ తెలియకపోతే మనం సెట్టింగ్ చేసుకొని చూస్తే మనకు మైలేజ్ ఎంత వస్తుందో మనకు చూపెడుతుంది సింబల్. ఇక్కడ మనకు ఆర్ఎంఆర్లో వచ్చి చూస్తుంది అన్నమాట, డిస్ప్లేలో చూపెడుతుంది. ట్రిప్ A ట్రిప్ B తర్వాత యావరేజ్ అనేది చూపెడుతూ ఉంటుంది. ఒకవేళ వస్తేనే చేయండి, లేకపోతే షోరూమ్కి వచ్చి చూపెడుతుంది మనకు యావరేజ్ మైలేజ్ చూపెడతలేదంటే గ్రీన్ టిక్ పెట్టి మార్కింగ్ పెట్టి సెట్ చేస్తారు. ఇది మళ్ళీ డిస్ప్లే కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ కూడా ఉంటుంది. అంటే మనకి ఎండ పోయినప్పుడు ఒక తిరిగి కనబడుతుంది, నీడగా ఉన్నప్పుడు ఒక తిరిగి కనబడుతుంది. అది ఆన్ చేసుకుంటే మనకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం యావరేజ్ పెట్టింగ్ మనం ఆన్ చేసాం చూడండి, కిందకి వస్తారు చూడండి గ్రీన్ కలర్. ఓకేనా. అది ఆన్ చేస్తే మనకు అక్కడ ఎంత మైలేజ్ వస్తుందో నీకు చూపెడతాను నీకు. ఇక్కడ ట్రిప్ వచ్చినావు కదా చూడండి 37 వరకు వస్తుంది. మీ మెయిన్ రీడింగ్ 37 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది అన్నమాట లీటర్కు. అంటే మనకు మామూలుగా ఇప్పుడు కొంత దూరం వెళ్ళాం కాబట్టి నీకు అంత సెట్టింగ్ చూపెడుతున్నాం అంతే, పని తీయలే కాబట్టి. అట్నే మనకు కొన్ని బండ్లకు యాక్టివాకు BS6 ఏమవుతుందంటే హీట్ కాగానే 20 కిలోమీటర్ పోగానే ఆగిపోతూ ఉన్నది. ఆ 20 కిలోమీటర్ పోయినప్పుడు ఆగకుండా అంటే మనం ఒకసారి ఆ పెట్రోల్ వస్తుందో లేదో చూసుకుంటే బయట షోరూమ్ తీసుకొచ్చినానుకో మనకు పవర్ కాయిల్ పోయిందా లేకపోతే ఫ్యూల్ ఫిల్టర్ పోయిందా చూడొచ్చు. ఓకేనా. బాయ్.